శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. చక్కగా మీరంతా కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మ వేయడం వల్ల ఈ రోజు మనకింతటి భాగ్యం లభించినది. స్వామివారి అభిషేకము కళ్యాణము చేసేటువంటి భాగ్యం లభించింది. కాబట్టి ఆ తల్లిదండ్రులకు చక్కగా ఒకసారి మనసులో నమస్కారం చేసుకోండి. ఓం మాతా పితృసమం దైవం నదైవం విప్రవస్తే సర్వదేశబలజ్ఞేయం మాతృవందనదాం సదా. మీకు విద్యాభ్యాసం చేసినటువంటి గురువు గారు ఎవరైతే ఉంటారో ఆ గురువు గారికి మనసులో ఒకసారి నమస్కారం చేసుకోండి. గురవే సర్వ విద్యానాం విజయే భవరోగిణాం దక్షిణామూర్తయే నమః. గురువు గారికి నమస్కారం చేసుకున్నారు. ఇక మీ ఇంటి దేవతలకు నమస్కారం చేసుకోండి. చక్కగా మన శివుడి దగ్గరకు వచ్చి కళ్యాణం చేస్తా అంటే ఇంట్లో ఉండే దేవతలకు కోపం చేస్తారు. కాబట్టి ఆ ఇంటి దేవతలకు కూడా ఒకసారి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే అయ్యా మీ అనుమతిస్తే మేము శివుడి యొక్క కళ్యాణం చేస్తాము అనేటువంటి భావంతో మీ ఇంటి దేవతలకు ఒకసారి చక్కగా మనసులో నమస్కారం చేసుకోండి. గృహారంభ సమయే వందే శోభన దేవత కుల దేవతలకు ఇంటి దేవతలకు మీ ఇష్ట దేవతలకు కుల దేవతలు వేరు ఇష్ట దేవతలు వేరు. ఇష్ట దేవతలు అంటే అందరినీ కూడా పూజిస్తుంటాము. కాబట్టి అలాంటి ఇష్ట దేవతలు ఎవరంటే వారికి కూడా మనసులో ఒకసారి నమస్కారం చేసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇష్టదేవతలకు కులదేవతలకు గృహదేవతలకు నమస్కారం చేసుకున్న తర్వాత మన యొక్క పార్వతి సదాశివేశ్వర స్వామి వారికి కూడా మనసులో ఒకసారి నమస్కారం చేసుకోండి. సదాశివ సమారంభాం శంకరాచార్య పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని ఈ రోజు చేసేటువంటి కళ్యాణ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అనేటువంటి భావనతో విఘ్నేశ్వరుడికి మనసులో నమస్కారం చేసుకోండి. ఇంత చేసి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోకుండా చేస్తే అన్ని విఘ్నాలు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి విఘ్నేశ్వరుడికి మనసులో నమస్కారం చేస్తూ ఉండండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనసులో నమస్కారం చేసుకోండి. ఇక మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాము. దంపతులు కాస్త బొట్టు పెట్టుకోవాలి. ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఒకసారి బొట్టు పెట్టుకోండి. చక్కగా అర్చత ప్రార్చ ప్రియమేరా స్వర్చదా భాగ్యమస్తే ధత్వాయాధాస్వం విపరేతనా. ముందుకు చాలా ఆడ కూర్చోపరాదు. అటువంటి ఎదురు కూర్చోండి. చెంబు మంగళహారతి ఇంటి తీసుకొని చూడండి. ఎన్నో దాంట్లో ఇదంతా ఉండాల్సింది. తీసుకోవాలి. ఉన్నారు ఉన్నారు. ఇక కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాము. అందరు కూడా ఓం నమ శివాయ మనసులో అనుకుంటూ కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిశ్రీ దదాదనో గణాధిపతయే నమః. ప్రణో దేవే
सरस्वते वाजभिर्वादनेवते नाम पितृयवतो देवः सरस्वत्यै नमः ब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुभ्यो नमः हरिः ओम् मम आत्मे वर्चोभिः देवेश्वस्तु वयं द्वयं दामास्तन्वं बुधेवः आज्ञानवन्तां हृदयश्चलस्रस्वयाध्यक्षेण मृतराजयेम देवाभिहवे सन्तु सर्व इन्द्रवन्तो मरुतो विष्णुरग्निः भवान्तरिक्षपरगोपमस्तमह्यव्याजः पवदाञ्जामे अस्मन्ना द्रविडवायजन्तामय्याजीरस्तमजिदेवहोदेः याहोतारा पुरुषन्तपोर्भेरिष्टास्यापतन्वा सवीराः यजन्तमयानि हव्यागोदिस्तत्यामलोमे अस्तु नो मानिकाङ्गधमश्च नाहं विश्वे देवासोऽधिसो यदाने देवे शर्वे ऋणकृणाद विश्वे देवादयः वीरयद्धो स्महे प्रजया मातनोभिर्मारदा भद्विषदे सोमराजन् अन्यर्वन्यं व्रजरदन्वरस्तादुदग्धो गोमाः परिवाहिरस्मो यञ्जोयन्तु निगतः पुनस्तेमैषां चित्तं प्रबुधां विनेशतो आराधात्रोणां भवनस्य यस्पदरदेवगौरविरारमभिवादिधाः यज्ञमस्मिनो मा बृहस्पतिर्देवापान्तु यजमानं यर्था सर्वयगौदलस्मिन् हवे बरहोदः परोक्षो प्रजायै हर्यश्वमूढयं द्रवाणो रीरिषो मापरादा येन सवत्रा वदे भवन्विन्द्राण्यभ्यामवबाधामहेता धिर्यावपरिस्पृशं मोक्रं चेत्तारपति राजवक्रन्न हराञ्जविन्द्रमदाहरामहेयोगोजिद्धरजिगश्वजित्यः हिमन्नो यज्ञं विहवेदस्वास्य कर्मो हरिवामेदिनन्द्वा न कर्मणा न प्रजया धनेन त्यागेणैके अमृतत्वमानतः राजन्निहितं गुहायां विभ्राजते तद्यतया विहन्ते वेदान्तविज्ञानसनिश्चितार्थास्पन्यासयोगाच्यजयश्रुद्धतत्त्वाः ब्रह्मलोके गमनान्तकाले परामृतात् परिपच्यन्ते सर्वे अक्षरं विभावं फलमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यदग्रस्तो विदर्शौ गगनं वियोगस्तस्मिन् यदन्तस्तदुपादव्यो वेदादोस्वरः प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः प्रकृतिरेणस्य यः परश्च महेश्वरः आदिनाथसमारम्भां शङ्कराचार्यमध्यमाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा गुरुभ्यो नमः हरिः ओम् ॐ अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादेनान्नवानां ग्रहाणामत्यन्तानुकूल्यलाफलगत्यरस्तो गमनार्थन्तु देवानां गमनार्थन्तु राक्षसादेवदानलाञ्छनो देव्यभूतानि पृथिव्यान्तरवासने प्रियाधृतारोग्ये देवी त्वं विष्णुनाधृता धारय मां देवीं पवित्रं पुरुषासनं ये भोदा भवितमुच्युता भूता विघ्नकर्तारा तेन स्यन्तु शिवाग्नयः आनन्दभोगान्विजाना ब्रह्मराक्षसाः येषामविरोधेन ब्रह्मकर्मसमारभे वरधरं विष्णुं ध्वजवर्णं सुगर्भुजं नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीक्षितार्थं भोजनायस्तुरादुरैः हरे तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः पुरन्दराभ्यां नमः वरिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः देवताभ्यो नमः देवताभ्यो नमः देवताभ्यो नमः दानदेवताभ्यो नमः सर्वाङ्गप्रधानदेवताभ्यो नमः సభా నమస్కారం చేసుకోండి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా
సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. అంత దగ్గర గ్లాసు నీళ్ళు ఉన్నాయి కదా, చేతిలో నీళ్లు వేసుకొని ఒకసారి చేయగలుగుకోండి, మోస్తాలు పుచ్చుకోండి, ఆచమనం చేసుకోండి. ఆచమ్య ప్రాణానాచమ్య చేయగలుగుకోండి, 3 సార్లు పుచ్చుకోండి, 4వసారి మరి చేయగలుగుకోండి. ధర్మపత్రి కూడా అట్లాగే చేయించండి. ఆచమ్య ప్రాణానాచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ. దిగున్నాయా? వాళ్ళకు లేవట్టు. మీరు చేసుకున్నాక ఇంకోటి తెచ్చుకోవచ్చు, మీరు చేసిన వాళ్ళు వాళ్ళ వెనుకోళ్ళకి పక్క వాళ్ళకి ఇవ్వచ్చు, అది వాళ్ళకి ఇవ్వండి. ఈ పక్క నుంచి ఇవ్వండి. ఇద్దరు మధ్య ఆచమ్య ప్రాణానాచమ్య త్వం రక్షాల్య. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రత్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః ఓం అక్షరాయ నమః. ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః ఓం వేంద్రాయ నమః. ఓం హరహే నమః ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముందు వాడు భూమిని పుచ్చుకోండి, నమస్కారం చేసుకోండి. ఈ భూమి మీద ఇంతకుముందు ఇక్కడ దుష్ట శక్తులు కానీ ఉన్నట్టయితే నమస్కారం చేస్తున్నాము. లేకపోతే పక్కకు తిరగండి. మేము స్వామివారి కళ్యాణం చేసి వచ్చినాక మీ స్థానాన్ని మీరు ఆక్రమించుకోండి, అందాక మాత్రం కొద్దిగా పక్కకు తిరగండి అని చెప్పని ఆ భూత విషాదాలకు నమస్కారం చేసుకొని భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఏతేషామ విరోధేన తదుపరి ప్రాణాయామం చేసుకోండి. ఈ 3 వేళ్లతోటి మొదలు కుడి ముక్కు నుంచి పైకి తీసుకోండి శ్వాసను, తర్వాత ఎడమ ముక్కు నుంచి వదులుతూ ఉండండి. అలా నిదానంగా ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఓం భూ ఓం భువః. సువః ఓం నః. ఓం జనః ఓం నమః. ఓం సత్యం ఓం దక్షవిదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. యో నః ప్రచోదయాత్. సోమవోజ్యో ధీరసోమృతం బ్రహ్మభోర్భవత్సు వరో. వదలండి, మమ అనుకోండి. ఉపాత్తాదుత క్షేత్వారా శ్రీ పరమేశ్వరస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శోభాభ్యాంజలే శోభనే మంగళే ముహూర్తే. అంతర్వ్యాంజంబోద్వీపే వరదవరజయ వరదఖండే. దక్షిణ దిగ్భాగే ప్రదేశే గోదావర్యోర్మధ్యప్రదేశే కళ్యాణమంటపే దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో వర్ధమానం వ్యవహారే గదాంధ్రమానేన విశ్వావసునామ సంవత్సరే మాఘమాసే త్రయోదశ్యాం వాసరస్తో భానువాసరే నక్షత్రే మకరణజయ మంగళ విజయ జన విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమత యజమానస్య యజమాన యోగేన श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां गौण्यसगोत्रोद्भवस्यां यजमानस्यां लक्ष्मीपतिगो नामधेयायः सुरानामधेयस्यां उत्तरालगोत्रोद्भवस्यां सुबाराव नामधेयायः कणोलगोत्रोद्भवस्यां नामधेयायः वार्त्वासगोत्रोद्भवस्यां रत्नकुमार नामधेयायः रेशमगोत्रोद्भवस्यां भिक्षभद्रो नामधेयायः गौण्यगोत्रोद्भवस्यां विरस्पौर्गो नामधेयस्यां गौणोलगोत्रोद्भवस्यां सुधाकर्णि नामधेयायः विपरिषन्नगोत्रोद्भवस्यां पुरुषोत्तममुक्तनामधेयायः वार्त्वासगोत्रोद्भवस्यां वेङ्कटै नामधेयायः गौण्यगोत्रोद्भवस्यां मल्लेशो नामधेयस्यां वृद्धाद्रिगोत्रोद्भवस्यां नरसिंहराव नामधेयायः पस्मोरिगोत्रोद्भवस्यां आञ्जनेयो नामधेयायः कौण्यगोत्रोद्भवस्यां नरेन्द्रगो नामधेयस्यां यज्ञगोत्रोद्भवस्यां मङ्गलेश्वरो नामधेयायः अनन्तगोत्रोद्भवस्यां त्रिपुरात् नामधेयायः नुगलगोत्रोद्भवस्यां सागर नामधेयस्यां मनोहरगोत्रोद्भवस्यां सुरेशकुमार नामधेयस्यां सन्नगोत्रोद्भवस्यां
हरिकुमार नामधेयायः वैवालगोत्रोद्भवत्यां रामाराव नामधेयायः विकृष्णगोत्रोद्भवत्यां चन्द्रभाय नामधेयायः मार्कण्डेय गोत्रोद्भवत्यां श्रीकान्त नामधेयायः सूर्यगोत्रोद्भवत्यां गणेश नामधेयस्यां काशगोत्रोद्भवत्यां अनिलकुमार नामधेयायः हरिपालगोत्रोद्भवत्यां नवीन नामधेयायः कौण्यगोत्रोद्भवत्यां कृष्ण नामधेयायः श्रीनिवास नामधेयस्यां विघ्नालगोत्रोद्भवत्यां रामचन्द्ररेड्डी नामधेयायः पुरुषगोत्रोद्भवत्यां पुष्ये नामधेयायः इन्द्रगोत्रोद्भवत्यां मधुसागर नामधेयस्यां पाण्डुरगोत्रोद्भवत्यां कुमारस्वामी नामधेयायः पौरगोत्रोद्भवत्यां युभाव नामधेयायः पुण्यगोत्रोद्भवत्यां विनाशगो नामधेयस्यां अन्यगोत्रोद्भवत्यां जयगो नामधेयस्यां जगन्नाथगोत्रोद्भवत्यां विजेन्द्ररेड्डी नामधेयायः सह कुटुम्बानां सपरिवारस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां गोत्रोद्भवाय चन्द्रोलगोत्रोद्भवत्यां यजमानस्यां गोवर्धनरेड्डी नामधेयायः शिवगोवर्धनरेड्डी नामधेयस्यां सह कुटुम्बानां सपरिवारस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां ब्रह्मकुलगोत्रोद्भवत्यां चन्द्रकेशवरो नामधेयस्यां लक्ष्मी नामधेयायः सह कुटुम्बानां सपरिवारस्य सूर्यकुलगोत्रोद्भवत्यां यजमानस्यां कलङ्गवसुदेवराव नामधेयस्यां सह कुटुम्बानां सपरिवारस्य पुण्यगोत्रोद्भवत्यां तीशगौड नामधेयायः सह कुटुम्बानां वैष्णवी नामधेयस्यां सह कुटुम्बानां श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां पुण्यगोत्रोद्भवत्यां श्रीलक्ष्मी देवी नामधेयायः सह कुटुम्बानां देवी नामधेयस्यां साकेतगौड नामधेयस्यां मृता नामधेयायः सह कुटुम्बानां सपरिवारस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां पुण्यगोत्रोद्भवत्यां सुशीलदेवी नामधेयायः सह कुटुम्बानां प्रभाकरगौड नामधेयस्यां महार्का नामधेयायः सह कुटुम्बानां जलीलगोत्रोद्भवत्यां सुनीत नामधेयायः सह कुटुम्बानां निर्मलगोत्रोद्भवत्यां राजसागर नामधेयायः सह कुटुम्बानां सपरिवारस्य श्रीमान् श्रीमतः हरितगोत्रोद्भवत्यां पवनकुमार नामधेयस्यां सह कुटुम्बानां शिवगोत्रोद्भवत्यां नरेश नामधेयस्यां पार्वती नामधेयायः शिवगोत्रोद्भवत्यां शशि नामधेयायः सह कुटुम्बानां काशीपुरुषगोत्रोद्भवत्यां वेणुगोपाल स्वामी नामधेयायः सह कुटुम्बानां पुरुषगोत्रोद्भवत्यां सुरेश कुमार नामधेयायः सह कुटुम्बानां त्रिगुणोलगोत्रोद्भवत्यां पवन कुमार नामधेयायः सह कुटुम्बानां गोत्रोद्भवत्यां सूर्यनरसिंहमूर्ति नामधेयायः विशालाक्षपूर्णम नामधेयस्यां सुरेशकुमार नामधेयस्यां नागेश्वर नामधेयायः गोत्रोद्भवत्यां श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां श्रीनिवास नामधेयायः प्रसन्न नामधेयस्यां मुरलीधर नामधेयस्यां गिरिजा नामधेयायः नामधेयस्यां प्रभु राघवराव नामधेयायः वेंकटलक्ष्मी नामधेयस्यां श्रीनिवास नामधेयस्यां गायत्री नामधेयायः रावलक्ष्मी नामधेयस्यां लक्ष्मीगोत्रोद्भवत्यां विजयकुमार नामधेयायः सीता नामधेयस्यां सह कुटुम्बानां सपरिवारस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवत्यां गोत्रोद्भवत्यां यजमानस्यां नामधेयायः अरुणा नामधेयस्यां सह कुटुम्बानां सपरिवारस्य ఎవరైనా టికెట్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకున్న వాళ్ళు వచ్చేసి కూర్చొని కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందండి. మరి మీ గోత్రాలు పేరు కూడా చెప్తున్నారు. వాళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళు వచ్చి కూర్చోవచ్చు. ఇక ఎప్పుడో తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవడం ఛాన్స్ ఉంది. ఇప్పుడు వచ్చి పైన కూర్చోవచ్చు. మరి కూర్చున్న వాళ్ళు ఎవరంటే వచ్చి కూర్చోవలసిందిగా తెలియజేస్తూ ఇక కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నాము. మీ అందరి గోత్రాల పేరు ఇక్కడ చెప్తున్నారు. అందరు కూడా నమస్కారం చేస్తూ ఉండండి. చెప్పండి. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అభీష్ట సిద్ధ్యర్థం
లోక లోక కళ్యాణార్థం కళ్యాణార్థం విశ్వ విశ్వ శాంత్యర్థం శాంత్యర్థం జగతో జగతో కుటుంబినః కుటుంబినః జగతో జగతో రక్షణార్థం రక్షణార్థం అస్య అస్య భగవతో భగవతో దేవదేవోత్తమ దేవదేవోత్తమ దేవత దేవత సార్వభౌమ సార్వభౌమ అఖిలాండ కోటి అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయక నాయక పురాణ పురాణ పురుషోత్తమ పురుషోత్తమ ఓం నమ ఓం నమః శివాయితి శివాయితి సదాశివ సదాశివ పార్వతీ సమేత పార్వతీ సమేత కళ్యాణోత్సవ కళ్యాణోత్సవ శుభ సమయే శుభ సమయే మమ మమ జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర వశాత్తు వశాత్తు నామ నక్షత్ర నామ నక్షత్ర వశాత్తు వశాత్తు జన్మరాశి జన్మరాశి వశాత్తు వశాత్తు నామరాశి నామరాశి వశాత్తు వశాత్తు జన్మగ్రహ జన్మగ్రహ వశాత్తు వశాత్తు నామగ్రహ నామగ్రహ వశాత్తు వశాత్తు జన్మాంశ జన్మాంశ వశాత్తు వశాత్తు నామాంశ నామాంశ వశాత్తు వశాత్తు దశ దశ విదశ విదశ సూక్ష్మదశ సూక్ష్మదశ ప్రాణదశ ప్రాణదశ వశాత్తు వశాత్తు గ్రహ గ్రహ అంగగ్రహ అంగగ్రహ భావగ్రహ భావగ్రహ పుచ్చగ్రహ పుచ్చగ్రహ వశాత్తు వశాత్తు అధ అధ మమ మమ సంకల్పిత సంకల్పిత సకల కార్య సకల కార్య దిగ్విజయ దిగ్విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం పరయంత్ర పరయంత్ర పరమంత్ర పరమంత్ర పరతంత్ర పరతంత్ర దోష దోష నివారణార్థం నివారణార్థం భూమ్యా భూమ్యా అంతరిక్ష అంతరిక్ష భయోత్పాదక సర్వోత్పాదక దుస్వప్న దుస్వప్న దుశ్శకున దుశ్శకున దోష దోష పరిహారార్థం పరిహారార్థం మమ మమ మనోభీష్ట మనోభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ దేవాలయే దేవాలయే నిత్యోత్సవ నిత్యోత్సవ పక్షోత్సవ పక్షోత్సవ మాసోత్సవ మాసోత్సవ స్నాతకోత్సవ స్నాతకోత్సవ యంత్రోత్సవ యంత్రోత్సవ పవిత్రోత్సవ పవిత్రోత్సవ కళ్యాణోత్సవ కళ్యాణోత్సవ అధికార అధికార సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శాంత్యర్థం శాంత్యర్థం వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయంచ అభ్యుదయంచ మహాజనై మహాజనై సహ స్వస్తి స్వస్తి పుణ్యాః పుణ్యాః వాచనం వాచనం రక్షా రక్ష బంధనం బంధనం ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమా పరిసమా వాప్యర్థం వ్యాప్యర్థం కలశ కలశ గణాధిపతి గణాధిపతి పూజనంచ పూజనంచ కరిష్యే కరిష్యే. ఇక్కడ నీళ్ళ గ్లాసు ముట్టుకోండి అక్కడ కూడా పూజనంచ కరిష్యే తర్వాత బ్రహ్మగా ఇక్కడ చేస్తారు చెప్పినప్పుడు మనకు చేతులు కాదు కలసే గంధ పుష్పాక్షరైరభ్యర్చ తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదః వేదోదే చతుర్వేదో సామవేదో క్షతరుణః నీళ్ళ చెంబు ఉంటే ఆ నీళ్ళ చెంబు బొట్టు పెట్టుకోండి అందులో ఉప్పు వేసుకోండి అంగై సుధైతా సర్వే కలశాం పదమాశ్రితః యజ్ఞేషు భక్షతే దానిపైన ఇలా చేయి పెట్టండి ఆకులు వేసేసి చేయి పెట్టేసి ఓం 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 అని ఒక 12 సార్లు మనసులో జపించుకోండి గంగే తేమనే కృష్ణే గోదావరి సరస్వతి ఓంకారం లిఖిత్వా తీసుకొని నీళ్ళల్లో ఓం అని రాయండి కలశే ఓంకారం లిఖిత్వా కలశోదకేన ఆ నీళ్ళని మీ ఉండేటట్టు వస్తువుల పైన అన్నిటి మీద చల్లేసుకోండి నీళ్ళు ఆ నీళ్లకు జాకుతోటే పూజోట దీంతోటైనా సంప్రోక్ష్య మీ పైన కూడా చల్లుకోండి అక్షతలు మీ దగ్గర ఉంటే తీసుకొని చక్కగా గణాధిపతికి మనస్సుతో నమస్కారం చేస్తూ ఉండండి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామభవస్రవస్తవో గణాధిపతయే నమః హర్య ప్రజాం మే గోపాయ నిష్యమానాంచ సర్వపితుం మే గోపాయ
శబ్దాయో శ్రీదతనో శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభోర్తోస్తు. ప్రాణ ప్రతిష్టాపనాంతరం కించిత్ మధు నివేద్య ప్రాణ ప్రతిష్టాపనాంతరం కించిత్ మధు నివేద్య. ध्यायामि ध्यानं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि शुद्ध आचमन्यं समर्पयामि वहिष्ठामयो भवस्तान ओष्ठे दधातुनः स्वधमोरसक्तस्य भार्य देहनः आरङ्ग मामा भूयस्य क्षयाय जन्मधा गणाधिपतये नमः. स्नानानन्तरं शुद्ध आचमन्यं समर्पयामि अभिचन्द्राभक्तवेनो हिरण्याभिष्वां प्रधिनो देवसो महागणाधिपतये नमः. वस्त्रार्थमक्षरान् समर्पयामि तत्त्वारां तुरादृढां नित्यपुष्टां करीशिनी ईश्वरे गोदर्वभूतानान्तराविहोमर्पये श्रियौ श्रीगन्धां धारयामि आयने देवराजने दूर्वारोहन्तपुष्पिणे पुण्डरीकाणे समुद्रस्य गृहायुवे महागणाधिपतये नमः. समर्पयामि ॐ पुष्पैः पूजयामि ॐ सुमुखाय नमः. एकदन्ताय नमः ॐ कपिलाय नमः. जगन्निकाय नमः लम्बोदराय नमः. विकटाय नमः विघ्नराजाय नमः. धूमकेतवे नमः गणाध्यक्षाय नमः. बालचन्द्राय नमः गजाननाय नमः. वक्रतुण्डाय नमः गौर्पकर्णाय नमः. हेरम्बाय नमः गङ्गपूर्वजाय नमः. सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणाधिपतये नमः. विधपरिमलपत्रपुष्पाक्षरान् समर्पयामि श्रीमहागणाधिपतये नमः. नारागन्धे संयुतः महागणाधिपतये नमः. అంతా కూడా ఆర్తి కళ్ళ కలుపుకొని నమస్కారం చేసుకోండి. ఒకసారి గట్టిగా గణాధిపతికి జై చెప్పాలండి. జై బలో గజానన భగవానకి, ఏకదంత భగవానకి, ఉమాసుత భగవానకి. కింద ఉన్న అందరూ చెప్పినట్టేనా జై? లేకుంటే పక్క వాళ్ళు చెప్తే మేము చేయంటున్నారు. ఒక్కసారి మహిళా మూర్తులు ఎక్కువగా ఉన్నారు మగవాళ్ళ కంటే. మరి మీ శక్తి ఎక్కువది ఇక్కడ కాబట్టి మీరు ఒకసారి ఇంకా గట్టిగా చెప్పాలి. పైన వాళ్ళు ఎవరు తప్పు చేయొద్దండి, మగవాళ్ళు తప్పు చేయొద్దు. తక్కువ ఉన్నా సరే మీరు తప్పు చేయొద్దు, ఆడవాళ్ళు మాత్రమే చెప్తారు. ఈసారి జయ బలో గజానన భగవానకి. పర్వాలేదు ఇప్పుడు ఊరుకోండి, మీరు ఊరుకోండి. మగవాళ్ళకి ఆశిద్దాము. మరి మగవాళ్ళు కూడా తక్కువ మీరు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయాలండి. ఆడవాళ్ళు ఎవరు కలిపోతామా? జయ బలో గజానన భగవానకి. చూసిందా ఇది ఏర్పడుకున్నా ఇప్పుడు చూస్తే ఇది ఎక్కువైపోయారు.
సరే పర్వాలేదు. ఎప్పుడైనా సరే ఆ చేయి కొడితే ఏమైందంటే మన దగ్గర ఉండేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఎవరైతే చేయి చెప్పరో వాళ్ళ మీద పోయి వాళ్తాయి ఆ పాపాలు చక్కగా. మూతి మూసుకొని చెప్పుకొని అనుకున్నాం ఒకటి ఆ పాపాలు లోపలికి పోతాయి చక్కగా. మరి శివ కళ్యాణంపై ఏం చేసినావా అంటే మేము చేయి చెప్పలేదు పాపాలు తెచ్చుకోవాలని చెప్పండి. మాకెందుకయ్యా ఇంత రాత్రి చీకట్ల ఇక్కడికి వచ్చే స్వామివారి కళ్యాణం చూద్దామనేటువంటి భావంతో వచ్చినాం అనుకుంటే కాస్త గట్టిగా చేయి చెప్తే ఇంతకుముందు చెప్పాం కదా, నిద్ర ఏమన్నా వస్తే ఆ చేయి చెప్తే పక్కకి వెళ్ళిపోతుంది. అట్లాగే పాపాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనం ఏం చేసాం అక్కడ నందిని పైకి కట్టాం. ఎందుకు కట్టాం నందిని పైకి అంటే, అయ్యా మా స్వామివారి కళ్యాణోత్సవం చేస్తున్నాము, మీరు చక్కగా చూస్తూ ఉండండి. మీరున్నట్టయితే దేవతలందరూ కూడా వస్తారు పరివారం. మీ ఇంటి పెళ్లికి పెద్దవాళ్ళు మీ వాళ్ళు మీ అత్తగారు వాళ్ళు కానీ తల్లిగారు వాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఎట్లా వస్తారో శివుడి పరివారం అందరూ కూడా రావాలా అనేటువంటి భావంతో ఆ ధ్వజారోహణం చేసేసి ఆ స్వామివారిని పైకి పంపించాం. ఆయన ఏం చేస్తుంటాడు, ఆ కళ్యాణం జరుగుతుంది మీరంతా రండి అని చెప్పి దేవతలందరినీ కూడా పిలుస్తూ ఉంటారు. ఆ పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళకు మనం ఏం పెట్టిసారే పెట్టకుండా సరే మన ఇంటికి రాగానే ఏం చేస్తామంటే పెళ్లి కాగానే ఓ చిప్ప ఇస్తాం, పోయి ఎవరితో తినైనా పోయి అందరు పెడుతున్నారని చెప్పేసి. స్వామి అలా కాకుండా ఏం చేస్తాడంటే చక్కటి కళ్యాణ కార్యక్రమానికి అందరూ కూడా భాగస్వాములు అయినారు, వీళ్ళ కోరికలు ఉంటే తీసుకోవాలి అంటారు గట్టిగా చేయి చెప్తే. సరే మీరేం చేయి చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో పని లేక ఏదో ఉండాలనేటువంటి భావంతో వచ్చేసాడు కాబట్టి వీళ్ళ చేయి అవసరం లేదు, ఏం అవసరం లేదు, వీళ్ళది నాకే అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, భక్తితో స్వామివారిని బంధించాలి. భక్తితో బంధించాలంటే ఎట్లా బంధించాలి, గట్టిగా చేయి చెప్పేస్తే స్వామివారు ఏం చేస్తారంటే భయపడతాడు. అబ్బో వీళ్ళు గట్టిగా చెప్తున్నట్టుంది, వీళ్ళ కోరిక తీర్చాలి అనేటువంటి భావంతో స్వామివారు అనుకుంటాడు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి అందరు కలిసి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసి గణాధిపతికి చక్కగా చేయి చెప్పండి. జయ బలో గజానన భగవానకి, ఏకదంత భగవానకి, ఉమాసుత భగవానకి నమస్కరోమి. చక్కగా నమస్కారం చేసుకోండి గణాధిపతికి. ఓం శుభకష్టేకదంతశ్చ కపిలో గజగణ్ణికః గణాధ్యక్షో బాలచంద్రో గజాననః ఏతాని నామాని యప్పనే క్షణ్యాదపే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తన్నో దంతే ప్రచోదయాత్. మనస్సులో ప్రదక్షిణ చేసినట్టుగా భావించుకోండి, నమస్కారం చేసుకోండి. దాని కాంచ పాపాని జన్మాంతరభూతాని అపోహం పాప కర్మాణః పాపాత్మా పాపకంపమాశరణన్నాస్తి త్వమేవ శరణం మమ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర రక్షో గణాధిప. ఆత్మరక్షతే నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాం కరిష్యే. రామరాభ్యాం వీతయామి. వాద్యం ఘోషయామి. నమస్కరోమి. యస్య ప్రత్యాచనామోద్యాతమో. మీ దగ్గర అక్షతలు ఉంటాయి, అక్షతలు నీళ్లు పల్లెలకు వదిలేసేయండి. ఎవరి ధర్మపత్ని చేతిలో వాళ్ళు మగవాళ్ళు వదిలేసేయండి, ఆ నీళ్లు వాళ్ళ కింద వదిలేసేయండి. చెప్పండి. మంత్రహీన క్రియాహీన భక్తిహీన గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మమ సంకల్పిత గణాధిపతి పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఉత్తరే శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు భవంతో ప్రభంతో. ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. హరతు మే పాపం దౌర్వాదు స్వప్రనాశనే.
గణాధిపతి ప్రసాదం మేధమానస్య శిరసా గృహ్ణామి మీరు ఒక పుష్పం తీసుకుని పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు తదః శుద్ధ్యర్థం శాంత్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఓం ఓం మా కలసే దుధావతే పవిత్రే వర్షజ్యతే గంగాజలన్యక్షప్య క్రియావరుద్ధృతే వితస్త్రయార్జే యేష్ణోయాశ్లోమయ చత్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీశనే ఫలా పుష్పాయాశ్చ పుష్పనే ఎవరైనా తలంబ్రాల బియ్యం తెచ్చిన వాళ్ళు మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చేసారు. అందులో తలంబ్రాల బియ్యం కానీ ఒడి బియ్యం కానీ ఏవైనా సరే దాంట్లో పోసేయండి. ఎవరైనా మాంగళ్యం తెచ్చినా బట్టలు తెచ్చినా కూడా వాళ్ళకి ఉపయోగించేసేయండి. మీకు లేవడం కష్టమైతే చేత కాదు ఇబ్బంది వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ తీసుకొచ్చేసి అవసరం ఉన్నప్పుడు అవి ఇస్తుంటారు. బట్టలు కానివ్వండి, తలంబ్రాలు కానివ్వండి, ఒడి బియ్యాలు కానివ్వండి, పుస్తమెట్టలు కానివ్వండి, ఏవి తెచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓం మా కలసే దుధావతే పవిత్రే వర్షజ్యతే ఓం పుణ్యం దీర్ఘమాయురస్తో మనస్య వస్తో పాంత సమంగళ్యం మూలాని పాంత్వైశ్వర్యమస్తో యశో విద్యా వినయో విత్తం బహుపుత్రం చాయుష్యం చారోగ్యమస్తో వీరవతి విషన్నో సవితా పురస్తాత్ సవితో ధరాత్తాత్ సవితా ధరాత్తాత్ నమో భవతి జాయమానోన్నాం కేతుర్దామేత్యగ్రే విదక్షిణాంతో సూర్యశ్రుదా సహదే సూర్యేణ హిరణ్యదామృతత్వం భజంతే దేవదే దీర్ఘాయత్వాయవర్చసే యాదవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్య అస్మినం సపుత్రం వీరవంతం గోవంతం ప్రయన్నచతే స్వస్తే స్వాధ్యాయ క్రతుతమదాన వశిష్ఠానా కలశోదకేన శాంతిరస్తు శాంతిరస్తు విఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సమృద్ధిరస్తు 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 సంపదస్తు అరిష్ట నిరసనమస్తు ప్రేక్షేయతస్తు నారాయణ ప్రియంత స్వామి మహాసేన ముద్రాదేవ శకునే సామగాయ బ్రహ్మపుత్ర ఇవ సవనేశం సతీ భద్రమావద విశ్వదాశకునే పుణ్యమావదాజ్యవాయుర్వయ్యాద్యాలక్ష్మీ పుణ్యామేవ లక్ష్మీ పుణ్యం నక్షత్రం
नक्षत्रन्नैति कन्यं पस्ये पुण्याः एव कुरुते नान्येव देव नक्षत्राणि पुण्याः एव कुरुते सर्वगणं स्वस्ते स्वस्ते आदित्यासो भवन्तु अभ्यदयन्ति स्वस्तिद्यन्ते स्वस्तिद्यन्ति स्वस्तिद्यन्ते कोशा विश्ववेदा बृहस्पतिर्दधातो देवीरजराश्रविष्ठरेण ममर्धकं सस्ते महाजनान् नमस्कुर्वाणाय आशीर्वचरुवेक्षमाणाय शुद्धिवद्भ्यभ्युदे कर्मणे कल्याणोत्सवाख्यस्य कर्मणः आयुष्पते स्वस्ति आयुष्पते स्वस्ति आयुष्पते स्वस्ति आयुष्पते स्वस्ति श्यामुद्रियामन्तं वै तेजसैव पुरस्तात्मन्य भवत्यन्दो विन्मत्यतो क्षरैरुपरिष्टा गायत्र्या सर्वदात्मादयाहं परिभूयात् सर्वावृद्धिमार्थात् सर्वावृद्धिर्थादय एवं वेदा हव्यै नवसोपसद्य देवं मित्रधेयन्नास्तु राधान् हविषा वर्धयन्तमेव त्रीणि वै देवानामुद्दानि त्रीणि छन्दागुंसि त्रीणि धवनानि येषु लोकेषु प्रतिष्ठति मुखसमङ्करसमुदरे श्री जातुश्री आनरीयाय श्री अम्बयादिरित्रभ्यो भजन्ते आशीर्वचरुवेक्षमाणाय संकल्पित कल्याणोत्सवाख्यस्य कर्मणः अस्तु श्रीरस्ति भवन्तो सम्पूर्णमस्तु पुनरपि गोब्राह्मणेभ्यः शुभं भवतु उत्तरकलशं दक्षिणहस्ते दक्षिणकलशं वामहस्ते गृहीत्वा ताभ्यां दाराद्वयं हिञ्जदेवीर्मन्त्रैः वास्तोस्पदेशं तद्देव आपस्तुष्टवास्तोस्पदे प्रतिजाने यस्मान् स वेषो अनमेवो भवानः वास्तोस्पदे शक्मया संसदाते सक्षेमहे निर्मया गाधवत्या वास्तोस्पदे प्रधर्णो नयेते यस्मानो महावास्तोस्पदे विष्णुरूपाण्या शुचिवो हव्येजमार्जनं कृत्वा ज्योतिं सज्जय वृद्धां संवृद्ध आशीर्वान्नोपमन्निधारय भवत्राणि जग्धने गणेष्वमृतकं हेता पवित्रेण आत्मानं वदे सदा भवान्यः पुनात्वं पवित्रोऽध्यापकं हिरण्मयं ब्रह्मविदावयो ब्रह्म पुनेमहे सद्यावरुणस्तमेत्य सवेदा मूर्तियञ्जापनादाक्षिणायां दिशि मासा पितरो मार्तेन
శ్యామోషధయో వనస్పతయో సంవత్సరో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానామభ్యః లక్ష్మీనారాయణ ఆదిత్యాది నవగ్రహ ఉమామహేశ్వర స్వరూపేభ్యః సత్యవన్యాః వాచనమంత్రమిదక్షిణామరదోత్సాహ అపరిమితహిరణ్యోదభ్యమహౌదం ప్రదదేన మమ నందార్ఘ్యమనిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం ఓం జవాంగిర సంగేం జాస్వస్యాస్తేయం మనదాచదార్ఘ్యం భాగం శుభమస్తు దక్షిణార్థం రక్షాబంధన పూజాం కరిష్యే ఓం వనమాలీకదీశాంగే శంగే చక్రే చరందకే సర్వేభ్యో ఏకేత పృథివీ మనో సూత్రదేవతాభ్యో నమః లం పృథివీ తత్వాత్మే గంధం పరికల్పయామి తేజో తత్వాత్మే ధూపం పరికల్పయామి సర్వతత్వాత్మే రక్షాసూత్రదేవతాభ్యో నమస్కరోమి రక్షాసూత్రదేవతాభ్య సుప్రీత స్వప్రసన్న వరదా భవతు. మీకందరికీ కంకణాలు ఇస్తారు. మరి వధువు కూడా ఇద్దరు కూడా తప్పట్లు మగవాళ్ళు కుడి చేయి ఆడవాళ్ళు ఎడవ చేయికి కట్టుకోవాలండి. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాద్యాయ జగత్తమగవద్దిందసంవదే పారావతం యత్పురుషం సంభృతం తస్వపావృణో శరభాయ ఋషిబంధవే రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు లోక కళ్యాణార్థం శ్రీ సదాశివేశ్వర పార్వతీ సహిత సుత్వాన్ కళ్యాణోత్సవాఖ్యం గర్భ కరిష్యే. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షభం అనహోదం పరిహోదగౌ జగుణేర్యజాగృణో మృగస్య ధృతమక్ష్ణజాతద్వయద్భ్యో దిశామ్యహో ఆరాత్య అగ్నిరద్వారాత్ పరజురస్తుతే స్వాభివర్జల స్వస్తుతే సువనస్పతే స్వస్తుతే సువనస్పతే నమస్తే రుద్రాయ నమో రుద్రాయ జగత్సదే నమస్తే నమస్తే అస్తు వామాహి గౌసే నమస్తే అస్తు వామాహి గౌసే శకునే సామగాయసే బ్రహ్మపుత్ర యుధసవనే సంధసే శగుణే అస్తు ప్రగణ సమనా భవ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఉమామహేశ్వర ప్రీత్యర్థం పాద ప్రక్షాళనం కరిషీదంతే పాద్యం పాద్యం పాద్యం. స్వామివారిని ఆహ్వానం చేయడం జరిగింది. ఇక మన స్వామివారికి అర్ఘ్యపాధ్యాలు ఇవ్వడం అంటారు. ఇంటికి రాగానే ఎవరైనా చుట్టం వస్తే రాగానే కాళ్ళు కడుక్కొని ఆయన తర్వాత కొంత మంచిలు తాగు తర్వాత అంత క్షేమాలు బాగున్నారా అని అడుగుతారు. అలాగే పార్వతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా పరమేశ్వరుడికి అర్ఘ్యపాధ్యాలిస్తూ స్వామివారిని ఆహ్వానం చేయడం అయిపోయింది. సింహాసనం పైన కూర్చోబెట్టారు. ఇక స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పాద ప్రక్షాళన కార్యక్రమానికి మీరంతా కూడా హిమవత్ మహారాజులు అనుకోండి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇలా పుట్టినారు. వాళ్ళ గురించి ముట్టుకున్నాను అమ్మాయి కలిసి ముట్టుకున్నాను. ఈ యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఇక్కడ బ్రహ్మగారు స్వామివారిని చక్కగా పాద ప్రక్షాళన కార్యక్రమం చేస్తుంటారు. మీరు అక్కడి నుంచి నమస్కారం చేస్తున్నాయి. బ్రహ్మ కడిగిన భాగం వాయించండి ఒకసారి.
తలుచుకోవడం. ఓం ఇక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి స్వామివారికి పట్టు వస్త్రాలు మరి అమ్మవారికి పట్టు చీరలు కళ్యాణోత్సవ సందర్భంగా సమర్పిస్తున్నారు. మరి మీరు కూడా ఎవరైనా తెస్తే చక్కగా స్వామివారికి అమ్మవారికి సమర్పించుకోవచ్చు. లేకుంటే ఇవి మావి అనుకోని మమ అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం ఇమం వస్త్రాణి వదావదాధే యోగో నక్షత్రాంతవో అసప్తాః విశ్వర్వేణ మిత్రావరుణాదశేఖే ప్రణేర్యామలా పుష్పాయాస్త పుష్పనే బృహస్పతి ప్రలోదాస్తానో ముంచద్వగుంహనః. అక్కడ కీర్తన వాయించండి ఆయన ఒకటి 2 నిమిషాలు.
अर्घ्यमर्घ्यम् श्री उमामहेश्वर स्वरूप वराह इदंत आचमन्य 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 प्रतिगृह्यतां प्रतिगुण्हामि मधुपर्कं गृहीत्वा ఇక పాదపక్షాన స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు దర్శనం అయిపోయింది. మీ అందరూ తెచ్చినటువంటి వస్త్రాలను ఇక మధుపర్కాన్ని స్వామివారికి ఇస్తూ ఉన్నారు. మధుపర్కం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె 4 కలిపినటువంటిది మధుపర్కం అవుతుంది. మరి ఈ 4 కలిపినట్టయితే మధుపర్కం అంటారు. చదివితే ఎట్లా ఉందంటే అస్తౌబలాక నవచక్రవాక, ఎంత దూరమైనా కూడా నడవడానికి కానివ్వండి బలం కానీ వాళ్ళ వస్తుంది అనేటువంటి భావంతో పెద్దవాళ్ళు మనకు పాలు పెరుగు నెయ్యి తేనె కలిపినారు. ఇప్పుడు మరి వాళ్ళకి ఇచ్చేటువంటి మధుపర్క వల్ల వాళ్ళకి ఏం బలం వస్తుంది. మనం కూడా పొద్దున్న లేస్తే 4 కలిసి తాగుతాం. ఏంటో చెప్పండి. టీలు ఎన్ని కలుస్తాయి? కాఫీ పొడి, పాలు, చక్కెర, నీళ్లు, అవి కూడా 4 కలుస్తాయి. అవి తాగితే ఏమైతే 4 సార్లు అయితే 5వసారికి పీత్వా పీత్వా పునఃపీత్వా స్వర్గలోకే మహీయతే. ఇదేమో తాగితేనేమో బలం వస్తుంది, అది తాగితేనేమో ఆయుష్ తక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి మధుపర్కాన్ని మనకు బ్రహ్మగారు చేస్తున్నారు. ఆ మధుపర్కానికి అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి. స్వామివారికి మధుపర్కం సమర్పిస్తూ ఉన్నారు. ఓం యన్మధునో మధవ్యం పరమన్నాద్యం వేర్యం ప్రథమం ప్రాస్య మధువర్గో మధువర్గో మధువర్గః ద్వితీయం ప్రాస్య మధువర్గో మధువర్గో మధువర్గః తృతీయం ప్రాస్య మధువర్గో మధువర్గో మధువర్గః षष्ठीं चतुर्थम् ఆచమనజలయేజౌరవేంద్రహేత్వా श्रीयतामिति श्रियमाचान्तोदकद्विराजम्या ततो यज्ञोपवीतधारणं करिष्ये. యజ్ఞోపవీతాన్ని స్వర్ణ రజిత మిశ్రిత యజ్ఞోపవీతం అంటే బంగారము వెండి అలాగే ఉత్తర జంజాలతో పాటు మామూలు జంజాలు కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మరి ఆ స్వామివారికి సమర్పించేటువంటి జంజాలను మీకు అందరూ కూడా చూపిస్తారు. అక్కడి నుంచే అందరూ నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయస్యవజ్రయం రజవజ్జయభ్రాయత్యావేదో ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. చెప్పండి. మమ సంకల్పిత మమ సమస్త పితॄణాం నిత్య నిరతి శయనానంద బ్రహ్మలోక అవాప్యాది కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల ప్రాప్తి కన్యాదానం లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం జగత్కుటుంబినః జగద్రక్షణార్థం కన్యాదానం అహం కరిష్యే. ఓం నిలువాత కూడా చేయించండి. కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే. ఓం అదానందవేర్యస్య శ్రీమన్నారాయణస్య అతిథ్యా పరమితజిత్యా ప్రీయమాణస్య మహాజనోఘమధ్యే రోమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్తా వ్యక్తమహదహంకార హృదయావత్తేజో వాయురాగాజాచావనేరావృతే స్వన్మహదే బ్రహ్మాండఖండయోర్मध्ये జగన్మోహ
ఆ ప్లేట్ అమ్మగారి చేతికి ఇచ్చేసేయండి. ఆ స్పూన్తో మీరు 5 సార్లు నీళ్ళు వేసి నమస్కారం చేసుకొని మీ పక్కన వాళ్ళకి ఇచ్చేసేయండి. లోకాచలవలయుజే వలయాకారలమణే క్షురాదరపిర్దక్షీరుజలార్ణమైరావృతే తన్మహతి జంబో ప్లక్షజాళమలగుజప్రముందనాగవిష్కరాక్షతత్వభిర్దేవైర్దేవిదే మహాధరో రుహాకార భుంజాయుక్కోణ విస్తీర్ణ భూమండల మధ్యే మేరోర్దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మ భూమౌ భారత కిం పురుషేలావృత గురు భద్రాత్మకరమణకమన్నహాదఖండమండలే ప్రత్యేకం నవదహస్రయోజన విస్తృతే దండక చంపక వింధ్యమిజానైవ జగదరిక బదరిక నహుజ గుహదేవదారుక అంగరంగకలింగ కాశ్మీర గాంభోజ దూవేర దూరాష్ట్ర మహారాష్ట్రమగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గోరమలజాల సింహల త్రివిడ ద్రావిడ కరణాడ నాడవరాడ పానాడ బాంధవలుద్రాంధ్రదార్ణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భ విదేహవాక్లిక బర్బరకే గజకోతల కుంతల కిరాత సూరసేన సేవన టంకల కొంకణ మగధ మత్స్య గోర్తిజమన జాలాంధగదాల్వదేది సింధు పద్యాజనేకదే చధాజవ్యేత భూమి పార విజత్రదే గోదావరి భీమరథే తుంగభద్రా కృష్ణవేణి కావేరీ చంద్రభాగా వంబా యమునా సరస్వతి నర్మదా గుమత్వదే రేణుకా వంజలాద మహాదేవిదే అయోధ్యా మధురా మాజా కాశీ రామేశ్వరాది మహాముక్తిస్థలయుతే దేవదరిజం సకల జగద్ద్రష్టః పరార్థద్వైదేవినో బ్రహ్మణః ప్రథమ పరార్థే బీజ పరార్థే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రజోదశ ఖడికాయాం విద్వారిం చద్వి ఖడికాతు గతాతు కల్ప గౌరవ కల్ప బ్రహ్మ కల్ప వరాహ కల్ప శ్వేత వరాహ కల్ప ప్రళయ కల్ప సావిత్రి కల్పానా మధ్యే శ్వేత వరాహ కల్పే భవస్వారోజితోత్తమదామతరేవ దదాక్షుతమైవద్వదూరజాగ్ని బ్రహ్మ రుద్ర దక్ష్య రౌచ్య భౌచ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సుప్తరే వైవస్వతమన్వంతరే నష్టాయం జన్మహాయుజే విక్రమార్కశాలివాహన విజయాభినందన నాగార్జున శిక్షకానాం మధ్యే తృతీయే శాలివాహన జగే సహస్రాన్ విదద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే జాతే త్రింశత్సహస్రాన్ విదదుర్లక్ష్యాబ్దే ప్రథమవారే భరతవర్షే భరతఖण्डे श्रीशैलस्य वाजपेयप्रदेशे कल्याणमण्डपे अस्मिन् वर्तमानस्य व्यवहारेकचान्द्रमाणेन श्री विश्वावसुनाम संवत्सरे शिशिरऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदश्यां तिथौ वासरः वासरस्तु शुभवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविजयजनविशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थौ जन्म प्रभृत्ये दक्षिणपर्यन्त मध्यवर्तिकाले संभावितानां पापानां वाक्पाणिपादवायोपस्थानां पञ्चानां ज्ञानेन्द्रियाणां तच्चक्षुश्रोत्रविपाघ्राणानां पंचानां कर्मेन्द्रियाणाम् एतेषां प्रेरकस्य गोचरकस्य सम्बद्धे सति सकलभावनिवृत्तिद्वारा शाश्वत ब्रह्मलोके नित्यनिवासनित्यर्थः त्रिनेत्रपर्यन्तराजेर्वरजतहस्रावधाने सर्वराश्यपकरजतम्मितकाले यवैश्चन्द्रमण्डलपर्यन्तम् एकैकजवापकरचक्रमेण ब्रह्मलोके नित्यनिवासनित्यर्थो सर्वमण्डलपर्यन्तराशैर्वरजतहस्रावधाने सर्वराश्यपकरजतम्मितकाले लोमभिर्नक्षत्रमण्डलपर्यन्तो एकैकलोमापकरचक्रमेण ब्रह्मलोके नित्यनिवासनित्यर्थो गङ्गाभौलकाभिस्तरुषमण्डलपर्यन्तो एकैकबालुकापकरचक्रमेण
బ్రహ్మలోకే నిత్యనివాదర్థో అందరు చెప్పండి. దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాత్ దుర్దీర్యః ఆదే శ్రీ మహావిష్ణు సాలోక్య సామీప్య సాహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే. మరి కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందంటే ఒక్క పుత్రుడు పుడితే 7 తరాల వాళ్ళకు మాత్రమే ఫలిస్తుందట. కానీ అలాగే అమ్మాయి పుట్టిన అట్లా కాదు, 21 తరాల వాళ్ళు వృత్తి పొందుతుంది అని చెప్తుంది. ఇట్లా అంటే ఎవై సూర్యమండల పర్యంతం దశ పూర్వేషాం అంటే ముందు తరాలు 10 వెనక తరాలు 10 వాళ్ళతో కలిపి 11 21 తరాలు వాళ్ళు వృత్తి పొందుతారు అనేటువంటి భావంతో వీళ్ళు ఎవరైనా కూడా నరకంలో ఉన్నట్టయితే నరకాదుత్తీర్య కన్యాదానం చేసినంత మాత్రంలో నరకం నుంచి విముక్తులవుతారనేటువంటిది చెప్తోంది శాస్త్రం. కాబట్టి అలాంటి కన్యాదానాన్ని మీరంతా చక్కగా స్వామివారికి కాళ్ళు కలగడము కన్యాదానం చేయడం కలిగింది. కాబట్టి మీ పెద్దలందరూ కూడా విముక్తి చెందడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మనం కూడా కన్యాదానం చేస్తున్నాము. అమ్మాయికి ఒక అమ్మాయి అంటే అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం. కానీ ఎప్పుడు చేస్తున్నాం పెళ్లి? ఎప్పుడు చేస్తున్నాం అమ్మా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? సమయము 8 సంవత్సరాలు. మరి ఇప్పుడు చేసే దానికి 300 ఎక్కువ. అయితే కన్యా అంటే చిన్నతనంలో వివాహం చేస్తేనే కన్యా కనక సంపన్న ఇలాంటి ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు అదే 8 సంవత్సరాలకు పెళ్లి చేస్తా అంటే వాళ్ళని తీసుకొని శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు. కాబట్టి అలాంటి కన్యాదానం వారు చెప్పిన ప్రకారం చేసినా కూడా ఇలాంటి కన్యాదానాన్ని చేయడం వల్ల ఆ పాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ యొక్క శివుడి యొక్క కళ్యాణోత్సవ సందర్భంలో కూడా మీరంతా కూడా కన్యాదానం చేస్తున్నారు. అందరూ కూడా కన్యాదానాన్ని చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మోక్షదాయకము అనేటువంటిది కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఓం కన్యాం కనక సంపన్న కనకాభరణైర్యుతాం పంచభూత సాక్షిణ్యాం సర్వదేవతాం రూపేశమయ కన్యాం తుభ్యం శ్రీధర రూపిణీం సాగరవర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. ఆశ్రమావచ్చారణే ధ్రువత్రయారుజేయ ప్రవరాన్వితా శాశ్వతగోత్రోద్భవస్య సాగరవర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. ఆశ్రమావచ్చారణే ధ్రువత్రయారుజేయ ప్రవరాన్వితా శాశ్వతగోత్రోద్భవస్య శాశ్వతగోత్రోద్భవే పౌత్రే సాగరవర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. ఆశ్రమావచ్చారణే ధ్రువత్రయారుజేయ ప్రవరాన్వితా శర్మణ పుత్రే బ్రాహ్మణేభ్యః శుభం భవతో. ఆస్యవావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపదగోత్రోద్భవా చతుర్దశ భువనాధీశ్వరీ అయోని సంభావే గౌరే నామ్నే పార్వతీ నామ్నే లక్ష్మీశ్వరోభిణే కన్యా సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. నిరాఖ్యాదముంచారుషయ ప్రవరాన్వితా పరమగోత్రోద్భవస్య పరమగోత్రోద్భవాయ పరమయోయరమణానత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. నిరాఖ్యాదముంచారుషయ ప్రవరాన్వితా పరశివగోత్రోద్భవస్య పౌత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. పరశివగోత్రోద్భవస్య పుత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. పరశివగోత్రోద్భవస్య బ్రహ్మాండ నాయకాయ చతుర్దశ భువనాధీశ్వరాయ మధ్యాంతరహితాయ శ్రీ లోక కళ్యాణార్థం శ్రీ సదాశివేశ్వర నామ్నో శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆశ్యభావచారణై ధ్రువత్రయారుషయ ప్రవరాన్వితా ఆస్యపదగాత్రోద్భవస్య ఆశ్యపదగోత్రోద్భవే మహామేరోణత్రే చతుస్సాగరపర్యంతం మహామేరుణత్రీం పౌత్రే పుత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్వితా కాశ్యపదగోత్రోద్భవే అఖిలాండగోళ బ్రహ్మాండ నాయికా చతుర్దశ భువనాధీశ్వరీ స్వరూపిణే శ్రీపార్వతీ నామ్నే లక్ష్మీ స్వరూపిణే కన్యా చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు యో జాతవామదేవ అఘోరతత్పురుషైచాన ప్రవరాన్వితా పరమగోత్రోద్భవస్య పరమగోత్రోద్భవాయ పరమజర్మణత్రే తదా యువజర్మణ పౌత్రాయ మహానదే జర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు నిర్గుణరేంద్రనిర్గల్పనరామేలదాక్షారమంచారుహేయ ప్రవరాన్వితా పరమశివగోత్రోద్భవస్య పరమశివగోత్రోద్భవాయ అఖిలాండగోళ బ్రహ్మాండనాయకాయ చతుర్దశ భువనాధీశ్వరాయ తత్వస్వరూపాయ సదాశివేశ్వర నామ్నః నారాయణస్వరూపాయ వరాయ బ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్వితా కాశ్యపదగోత్రోద్భవస్య కాశ్యపదగోత్రోద్భవే మహామేరోణత్రే మందారగర్వణ పౌత్రే హిమాచలగర్వణ పుత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్వితా కాశ్యపదగోత్రోద్భవే అఖిలాండగోళ బ్రహ్మాండ నాయికా చతుర్దశ భువనాధీశ్వరీ స్వరూపిణే శ్రీపార్వతీ నామ్నే లక్ష్మీ స్వరూపిణే కన్యా చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ప్రవరాన్వితా పరజనగోత్రోద్భవస్య పరజనగోత్రోద్భవాయ జర్మణోనత్రే తదా యువజర్మణ పౌత్రాయ మహానదే జర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ప్రవరాన్వితా పరజనగోత్రోద్భవాయ బ్రహ్మాండ నాయకాయ చతుర్దశ భువనాధీశ్వరాయ సచ్చిదానందమూర్తయ సదాశివేశ్వర నామ్నః నారాయణస్వరూపాయ వరాయ అందరూ కూడా చెప్పండి ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ ద్వయేచ ద్వయేచ లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం నాతి చరితవ్య స్వామి నీ వివాహం ఇప్పుడు కాదు ఎప్పుడో అయిపోయింది ఎన్ని తరాలు అయిపోయినాయో ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిందో మాకైతే తెలియదు కానీ ఈ రోజు మా కొరకు మీ కళ్యాణాన్ని చేస్తున్నాం మీ కొరకు కాదు చేసేది మా కొరకు చేస్తున్నట్టే మేమంతా పుణ్యత్వం కావాలనేటువంటి భావంతో ఈ కళ్యాణాన్ని చేస్తున్నాం కాబట్టి అయ్యా చేసేటువంటిది అంటే లోక కళ్యాణార్థం చేస్తున్నాం ఇది కళ్యాణాన్ని కాబట్టి లోక కళ్యాణార్థం నాతి చరితవ్య ఆ స్వామి చెప్తున్నాడు ఏమంటున్నాడు నాయన హిమవత్ మహారాజు నీకు అమ్మాయిని ఇస్తున్నాను పార్వతీదేవిని మా గోత్రం కాశ్యప గోత్రం నేను హిమవత్ మహారాజును నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాను ఎందువల్ల చేస్తున్నానంటే లోక కళ్యాణార్థం చక్కగా లోకాన్ని కాపాడేటువంటి బాధ్యత నీకుంది కాబట్టి అందుకొరకనే కన్యాదానం చేస్తున్నాను అనేటువంటి భావంతో వారు చెప్తున్నారు కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు లోక కళ్యాణార్థం చెప్పండి లోక కళ్యాణార్థం నాతి చరితవ్య కృతస్య కన్యాదానవతిష్టా సిద్ధ్యర్థం యథాశక్తి గోదాన భూదాన హిరణ్యదాన సమర్భ్యమహం సంప్రదదేన మమ ఇక్కడ పోతే కార్యకర్తలు యజమానులంతా స్వామివారి కళ్యాణోత్సవ సందర్భంలో ఏమైనా భగవంతుకుంటే గ్రహించుకోండి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏమన్నట్టు చెప్పండి ఒకసారి పోయిన సంవత్సరం మనము కళ్యాణము ఇదే ప్రాంగణంలో కాకుంటే స్థలం మార్పిడి కానీ ఇదే ప్రాంగణంలో చేసుకున్నాము మరి అప్పటికి ఇప్పటికి జరిగింది ఏంటంటే మన దేవాలయంలో ఇత్తడి తొడుగులు వచ్చేసినవి
ఈ కళ్యాణోత్సవ సందర్భంగా వాళ్ళు గుర్తు చేసుకోవడం ఎందుకంటే చక్కగా మనకు ఇద్దరి తొడుగులు కనిపిస్తున్నాయి కాబట్టి మొదటి వారు బాబీ అనేటువంటి వారు ఈసారి ఆ ఇద్దరి తొడుగును అవినాష్ గౌడ్ గారు మరి ఇద్దరి తొడుగును సమర్పించారు. అనిల్ కుమార్ గారు, అనిల్ సాగర్ గారు, ఇక మహావీర్ గారు, బాబ్జీ వచ్చిన ఫస్ట్, డాక్టర్ నిఖిత గారు, శ్రీలత గారు, రాజ్ కుమార్ గౌడ్ గారు, మన సభ్యుడే కాకుండా ఈ యొక్క స్వామికి నంది వాహనం ఎట్లా ఎదురుగా ఉంటుందో మరి వారు కూడా ఈ దేవాలయానికి అట్లా నందిలాగా ఉంటారు. అలాంటి విశ్వనాథన్ గారు కూడా మరి వెండి తోగును ఇద్దరు తోగును సమర్పించారు. చక్కటి కిరీటం కూడా ఉండొచ్చుంటుంది కదా. రాంబాబు గారు ఈ యొక్క చక్కటి వెండిని ఇద్దరి యొక్క తొడుగులు సమర్పించారు. అక్కడ నందీశ్వరుడు చక్కగా కనిపిస్తుంది. తర్వాత పార్వతీ అమ్మవారికి, పరమేశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి ఇలాంటి తొడుగులు కనిపించావి. మరి పోయినసారి సంకల్పం చేసుకున్నారు, ఈసారి కనిపించారు. మరి వచ్చే సంవత్సరం మీరు ఏమైనా సంకల్పం చేసుకుని ఇంకా ఏమైనా చేయదలుచుకుంటే చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మాకేం చెప్పవద్దు, మీ మనసులో మీరు అనుకోండి. స్వామివారికి బంగారం చేయాలంటే 3 లక్షలు కావాలి కాబట్టి కాస్త మీకు తోచినటువంటి విధంగా స్వామివారికి సమర్పించుకోవచ్చు. అయ్యా మా ఇంట్లో మా చుట్టాల పెళ్లితో తులం బంగారం పెడితే మా బిడ్డ పెళ్లికి తులం బంగారం పెడతారు, దేవుడికి పెడితే మాకేమొస్తుంది అయ్యా అని అనుకోకండి. దేవుడికి పెడితే 1 రూపాయి ఇస్తే 10 రూపాయలు ఆయన ఇస్తాడు. కాబట్టి చక్కగా ఆ స్వామివారికి మీరేమైనా సమర్పించదలుచుకున్నట్టయితే మనసులో సమర్పించుకోండి. ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి కన్యాదాన కార్యక్రమం పూర్తి అయిపోయింది. నీళ్ళని కొద్దిగా మార్గం చేస్తున్నాను. దేవస్థాన అభివృద్ధి చేయడానికి మీరేమైనా ఇవ్వదలుచుకున్నట్టయితే ఆలయ కమిటీ వారిని సంప్రదించేసి మరి చక్కగా మీరు ఇచ్చినట్టయితే పైసకు పైసా ఈ యొక్క సద్వినియోగ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మనమందరూ కూడా, మన కాలనీ వాసులందరూ కూడా, మనది అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీకు చాతనైనంత వరకు స్వామివారికి సమర్పించండి. కానీ మరి చెప్పాం కదా, మా బిడ్డ పెళ్లికి వస్తుంది అనుకున్నాం కానీ వస్తువు రావడం అనుకోకండి. స్వామివారికి సమర్పించినటువంటిది మీకు వెంటనే వెన్న పెట్టి లాంటిది ఎట్లా నోట్లో పెట్టుకుంటే ఎట్లా జారిపోతుందో అలాగే మీకు స్వామివారు సమర్పిస్తారు. కాబట్టి అలాంటివి ఉన్నట్టయితే మీరు చక్కగా స్వామివారికి సమర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేసుకోండి. కన్యాదాన పుణ్యార్థం యథాశక్తి హిరణ్యం తోభ్యమహం సంప్రదతే నమః. ఇదం కస్మాదాత్ కామాయ కామదాత కామప్రతిగ్రహీత కామగోధపుత్రమావిష కామేణ త్వా ప్రతిగృహ్ణామి కామే దత్తే ఏషా తే కామదక్షిణ ఉచ్చారణద్వాగే ప్రతిగృహ్ణాతు. కన్యాదాన ప్రతిష్టా సిద్ధ్యర్థం యథాశక్తి హిరణ్యం తోభ్యమహం సంప్రదతే నమః. తదంగా వధూర్వరయోర్मध्ये వస్త్రం ధారయత్వా మంగళాష్టకదోర్ణేకవాద్యాదినాదం పఠిత్వా సింహోత్సమయే వధూర్వరయోః ఇక మనమంతా ఎదురు చూస్తున్నటువంటి సుముహూర్త సమయం ఆసన్నమైంది. ఆ సుముహూర్తానికి సుముహూర్త సమయానికి ఇక్కడ జలకరవెల్లం పెడుతుంటారు. అదే సమయంలో మనకు లోపల ఉండబోయేటువంటి పార్వతీ పరమేశ్వరు అనేటువంటి పార్వతీదేవికి, సదాశివుడికి కూడా జలకర బెల్లం పెడుతూ ఉంటారు. కత్తి చక్కగా జలకర బెల్లం బ్రహ్మగారు చూపిస్తారు, చూపించిన తర్వాత పెడతారు. అంతవరకు కూడా నమస్కారం చేస్తూ ఉండండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే నమస్కరామి. సావధాన సుముహూర్తే సావధాన
शुभलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान विघ्नेश्वरो विघ्नविधोरकारे निर्विघ्नकार्येषु बलं सिद्धिं विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो वधूवराभ्यां वरदा भवन्तो सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान नीलवारुचदलस्यामोन्नतं कोमलं पार्वत्यौ च महेश्वरेण सरसां सद्वन्दितं सर्वदा नित्यापान्वय गौतमस्य वनितां शैलां सुशीलान्विता दम्पत्योर्नयोर्विवाहसमये ध्येयात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान कनकाम्बुजं कलशजङ्कासे कुशङ्कौस्तुभं कालकोकिलकोजितं कुवलयं कौमोदकं कङ्कुमं कौमारे कलहंसगोजितलयं कैलासशैलोद्भवं केयोरं कमलापतिं कमलजं कुर्वन्तो वान्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान कल्याणं कमनीय कोमलकरैः रात्राक्षतारोपण कन्यादान पुरस्परं कुलगुरुं विप्रौषधानुग्रह वाक्यो कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्विता श्री उमा महेश्वरयोर्विवाहसमये ध्येयात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान జలకర బెల్లాన్ని చూస్తున్నారు. అక్కడికి జలకర బెల్లాన్ని చూసి నమస్కారం చేసుకోండి. తర్వాత వధువులకు బ్రహ్మగారు జలకర బెల్లాన్ని పెడుతుంటారు. చక్కగా మీరు జై చెప్పాలి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి परिपूर्णाशावृत्यर्थं लोक कल्याणार्थं मांगल्य पूजनं च करिष्ये। मांगल्य गौरी देवताभ्यो नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके त्र्यंबके देवी नारायणी नमोस्तुते। मांगल्य तेचवाडुंटे
మాంగళ్యాన్ని ఇవ్వండి. మర్చిపోతే మాంగళ్యాన్ని తెచ్చినట్టు కూర్చొని దస్తారు పూజ అయిన తర్వాత రక్షాబంధనాలు మాంగళ్యాలు దగ్గర మాంగళ్య పూజనంజగరిష్టే రక్షాసులోనే ఓం మాంగళ్య గౌరదేవతాభ్యో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మాంగళ్య గౌరదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదనౌ సమర్పయామి పాదయో హిపాద్యం సమర్పయామి సమర్పయామి శుద్ధ ఆచమన్యం సమర్పయామి స్నానం ఓం आपो इष्टामयो भवस्तान ओच्चेदधातुनः प्रथमोलसत्तस्य भार्य देहनः अरङ्गमामा भूयस्यक्षया जन्मधा गौरदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि अनन्तरं युद्धाचमनीयं समर्पयामि सुभधनान्यरुषाविधे सुखा पूजमानः समर्पयामि भवेदं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं परस्तात् प्रतिमञ्च शुभ्रं यज्ञो भवेदं बलमस्तु तेजः भवेदार्थं अक्षतान् समर्पयामि अक्षरे पूजयामि पूजयामि ॐ भवस्य देवस्य पत्ने नमः सर्वस्य देवस्य पत्न्यै नमः ईशानस्य देवस्य पत्ने नमः अचुभेर्देवस्य पत्न्यै नमः रुद्रस्य देवस्य पत्ने नमः मधुरस्य देवस्य पत्न्यै नमः देवस्य देवस्य पत्ने नमः महदो देवस्य पत्न्यै नमः रजिताजलङ्गाग्रमध्यस्था श्रीमाता श्रीमहाराज्ञे श्रीवत्सिंहाजनेश्वरी चिरक्यकण्डसम्भूता देवकार्यतमज्ञदा सहस्रावा चतुर्बाहु समन्विता क्रोधाकाराङ्गुजोज्वला मनोरोपेक्ष कोदण्डा पञ्चतन्मात्रसायका प्रभावो रमञ्चन्द्रब्रह्माण्डमण्डला चन्द्रकलङ्का भूर्गणाभिषेचका लक्ष्मीपदेवा हरन्मीनाभलोचना आगाञ्जदुर्गारिणादाभरणमाधुरा मंजले गुप्ता कर्णपूर्ण मनोहर भक्तरागशिरादर्शे परिभाविक विद्या पुराकारा दिजपङ्क्तद्वयोज्ज्वल निजसल्लाभ माधुर्याविनिर्भक्षिते प्रभावो रमञ्जत्काले साधु शाजम्बु श्री विराजिता माङ्गल्यदोत्रजोभिदगन्धरायै नमः श्रीं श्रीमात्रे नमः नानाविध परिमलपत्र पुष्पाक्षरान् समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमन्यं समर्पयामि नैवेद्यम् ओम भवस्वः तत्सवितुवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् आवाहित सर्वेभ्यो देवताभ्यो नमः सत्यस्नान ऋतुबल नारिकेल शर्करा नैवेद्यामि ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा मध्ये भगवाने समर्पयामि मंगलनीराजनौ मंगलनीराजन दीपं दर्शयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते दर्शयामि नीराजनानन्दरूषभानमयेन समर्पयामि करोमि अंदर आर्थिक
కరోమి మాంగళ్య గౌరీ దేవతాభ్యః సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఇక అమ్మవారికి అయ్యగారు మెడలో కట్టబోయేటువంటి మాంగళ్యాన్ని మీకు అందరూ కూడా చూస్తున్నారు. మరి అక్కడి నుంచి అందరూ కూడా మాంగళ్యానికి మాంగళ్యానికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మాంగళ్యాన్ని చూసేటువంటి భాగ్యం మనకి కలిగింది కాబట్టి మగవాళ్ళు మా యొక్క స్త్రీలు సుమంగళిగా ఉండాలని కోరుకోండి. స్త్రీలు ఏం చేస్తారు, మా మాంగళ్యాలు చక్కగా ఉండాలని చెప్పి మీ మాంగళ్యాన్ని కండగట్టుకోండి. ఎవరి మాంగళ్యాన్ని వాళ్ళు చక్కగా కండగట్టుకోండి. తల్లి ఈ యొక్క మాంగళ్యం చూసడానికి వచ్చాము, నీవు విషం మింగి కూడా మాంగళ్యాన్ని ధరించేసి చక్కగా ఉన్నావు తల్లి. లోక కళ్యాణి లోకపాలనైనావు. మమ్మల్ని కూడా చక్కగా 100 సంవత్సరాల ఆయుర్దాయంతో సుఖంగా సంతోషంగా దీర్ఘ సుమంగలిగా ఉండాలి అనేటువంటి భావనతో ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి మనస్సులో నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి, మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతున కంఠే పత్రామి శుభగే త్వంజీవ శరదా శతం మాంగళ్యధారణ
కూర్చున్న వాళ్ళు వాళ్ళ దంపతులు తలపడాలి ఓడిపోయినప్పుడు ముందు స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం మరి తలపురాల బియ్యంతో పూర్తవుతుంది. స్వామివారికి ఎవరైనా కట్నకాలక సమర్పించేటువంటి వాళ్ళు స్వామివారికి సమర్పించవచ్చు. ఇక్కడ స్వామివారికి పోసేటువంటి ఒడి బియ్యం కానివ్వండి, తలంబ్రాల బియ్యం కానివ్వండి, ఇక్కడ కూర్చున్నటువంటి దాతలు ఎవరైతే కళ్యాణం చేశారో వారంతా కూడా స్వామివారి పైన బాధికల పైన పోసి నమస్కారం చేసుకోండి. ఆ మంగళహారతి గురించి పక్కకు పెట్టండి నాకు మంగళహారతి కొంచెం పక్క సైడ్ ఇక్కడ పెట్టండి పైకి పెట్టండి పైకి పెట్టేస్తే అక్కడికి వెళ్తారా ఇక్కడికి వస్తారా? అక్కడికి వెళ్తారా? ఇక మీ దగ్గరికి వస్తున్నారు, ఎందుకంటే కష్టం మీరంతా నిద్రావస్థలో ఉన్నారు, తెల్లవారు వస్తుంది మరి. కాబట్టి కట్టకాలకలు ఎవరైనా సమర్పిస్తారో అక్కడికి మా కమిటీ సభ్యులందరూ కూడా మీ దగ్గరికి వస్తారండి. మరి వాళ్ళకి సమర్పించేసుకొని నమస్కారం చేసుకోండి. చక్కగా దంపతులంతా వచ్చేసి స్వామివారి పైన తలంబ్రాల బియ్యం పోసి నమస్కారం చేసుకోండి. ఓం భగో యజ్ఞశ్రేయో ధర్మ ప్రజాత పశవో యజః భగో మేకామస్సముచ్యతాం యజ్ఞో మేకామస్సముచ్యతాం ప్రజా మేకామస్సముచ్యతాం పశవో మేకామస్సముచ్యతాం తూష్ణీమక్షదారోపయతాం యథేచ్ఛం పరస్పరయోః महालक्ष्मी सरस्वती गौरी अनुग्रह प्रसाद सिद्ध्यर्थ ओम वंदे शंभुमावतिं गुरुवरं वंदे जगत्कारणं वंदे मन्नकभूषणं प्रोदरं वंदे वधूनापतिं वंदे सूर्यशशाङ्कवर्णेनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं वंदे शिवं शङ्करं ह्रीङ्कारासगर्भगां नरसिकां सौक्लीङ्कलां गर्भदें सौवर्णां भरदारणीं वरसुदां दौत्रां त्रिणोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशुमाङ्कुशधरां चक्रोशुधामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परां परकलां श्रीचक्रसञ्चारिणीं ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि అలాగే మీ దగ్గరికి మా కార్యకర్తలు వచ్చారు, మర్చిపోకుండా అబ్బాయి కట్టాలు, అమ్మాయి కట్టాలు, పిల్ల కట్టాలు, పిల్లగాని కట్టాలు, వధువు కట్టాలు, వరువు కట్టాలు మరి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. తర్వాత కట్నాలు చదివించిన తర్వాత ఒట్టిగా పోవాలని అనుకోకండి. రేపు పొద్దున మీకు అందరు కూడా భోజనం పెడతారు. మరి ఆ పెళ్లి భోజనాన్ని సమర్పించుకోండి. ఇప్పుడే మీకు అందరూ కొంతమంది లడ్డూలు కూడా ఇచ్చినట్టుంది కదా, ఇట్లా రేపు చక్కటి భోజనం ఉంటుంది. ఆ భోజనాన్ని కూడా స్వీకరించవచ్చండి. మీ బంధువుల పెళ్లి పోతే భోజనం చేసినట్టుగానే స్వామివారి పెళ్లికి వచ్చి కూడా చక్కగా భోజనం చేయండి. చక్కటి అవకాశం ఉంటుంది, అది రేపు ఉదయం ఉంటుంది. ध्यायामि
ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः इति पाद्यं समर्पयामि हरिहं समर्पयामि शुद्ध आचमन्यं समर्पयामि स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमन्यं समर्पयामि पूजमानः चन्द्राभस्तवेदो हिरण्याभिस्वां रथिनो देव सोमः समर्पयामि नोपवेदं परमं पवित्रं आयुष्यग्रियं बलमं यज्ञापवेदं बलमस्य तेजः यज्ञोपवीतार्थमक्षरान् समर्पयामि नित्यपुष्टाञ्जरेशनेश्वरीं सर्वभूतानां ताम्योपक्वये श्रियो श्रियन्धारयामि आयने दीपरायणे दूर्वारोहन्तो पुष्पणे अष्टमण्डले एकादशमधुरस्य गृहाणे अलङ्करणार्थमक्षरान् समर्पयामि पूजयामि ॐ भवस्य देवस्य पत्रे नमः देवस्य पत्रे नमः ईशानस्य देवस्य पत्रे नमः देवस्य पत्रे नमः रुद्रस्य देवस्य पत्रे नमः रुद्रस्य देवस्य पत्रे नमः देवस्य देवस्य पत्रे नमः देवस्य पत्रे नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि ధూపమాఘ్రాపయామి దీపం అందరు కూడా కూర్చోవాలండి నైవేద్యం ఒకటి పెట్టేసేయండి ఓం భోద్భవస్వః తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ వనస్పతిభూపై నానాగంధే సుసంగీతా ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత ధూపమాఘ్రాపయామి दर्शयामि ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భోద్భవస్వః धीमहि धियो यो नः प्रचोदयात् ईश्वराय नमः ॐ प्राणाय स्वाहा ॐ प्राणाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा ॐ प्राणाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं समर्पयामि समर्पयामि हस्तो प्रक्षालयामि क्षालयामि मुखशुद्धि आचमनं समर्पयामि भोगे परदवायुक्तं नागवल्ले चूर्णसमायुक्तं ताम्बूलं सुरभोजितं కర్పూర మంగళ నీరాజనం ఒక మంగళాతి పాడవాడు అమ్మాయి ఎవరైనా పాడేవాళ్ళంటే ముందుకు వచ్చి పాడండి మైక్ ఇస్తాం మంగళాతి పాడవాడే వాళ్ళు ఎవరంటే కావచ్చు కన్యాదానం చేసేటువంటి వాళ్ళు కూడా పాడవచ్చు లేక ఎవరైనా వచ్చిన వాళ్ళ గాయకులు ఎవరైనా పాడవచ్చు ఇంత చక్కని రమ్మ కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ ఏవేళ చూసినా నీ పూజలమ్మ ఏ వంక చూసినా శృంగారమమ్మ శృంగారమమ్మ కోటాలో పలకోట ఏడున్న కోట ఏడున్న కోట కోటాలో ఉన్నది గణపైన మడపం గణపైన మడపం ఆ మడపం ఎవ్వరు వర్ణించలేరు మన్నేళ్ళు పుష్పాలు మధువారతులు మధువారతులు పచ్చి టెంకాయలు పలారమమ్మ పలారమమ్మ ఆరుడంబో కళ్యాణ్ అమ్మవాణి అంబా భవాని ఎంత చక్కనమ్మ కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ నమస్కారం చేసుకోండి చెబులో భోలా శంకర భగవానుకే నమ పార్వతీపతయే హర మహాదేవ హర సదాశివేశ్వర భగవానుకే నమస్కరోమి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి కాత్యాయనాయ విద్మహే గణ్యకుమార ధీమహి వర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి మీ చుట్టూ మీరే 3 ప్రదక్షిణాలు చేసుకోండి ఎవరైతే కన్యాదానం చేసినారో వాళ్ళు 3 ప్రదక్షిణాలు చేసుకోండి
యాని కాంచ పాపాని జన్మాంతరభూతాని చ పాపహం పాప కర్మాణాం పాపాత్మాం పాపం నాస్తి మమేవ శరణం మమ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర సోమేశ్వర నమస్కరోమి. చక్కగా నమస్కారం చేసుకోండి. స్వామివారి పాదాల దగ్గర వేరేటువంటి అక్షత వేసి దండం పెట్టుకోండి. ఛత్రవాఛాదయామి రాజోపచార దేవోపచార సమర్పయామి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. మంత్రహీన క్రియాహీన భక్తిహీన పరమేశ్వరి యత్పూజిత మయాదేవి పరిపూర్ణ తదస్తు మే అనేన మమ సంకల్పిత శ్రీ పార్వతీ సహిత సదాశివేశ్వర స్వామినః బ్రహ్మోత్సవ ద్వితీయ దివసే కళ్యాణోత్సవ పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అందరూ ఒకసారి కూర్చొని 9 నక్షత్రాలు చేస్తాము, ఆశీర్వచనం చేస్తాము. ఆ తర్వాత నిపుణులు यो वेदां ब्रह्मणो वेदामृतेनामृतां पुरे ब्रह्मजायुक्तीर्तिं प्रजान्ततः येनैवैनं प्रणयति ब्राह्मणारुषेयद्धरेत् ब्रह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेणौ देवताभिरुद्धरते वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ते ब्राह्मणेभ्यो वेदविद्यो जिवेदवे नमस्कुर्यान्न श्रीलङ्केर्तये देवता एव देवता प्रेणाते व्यानन्तरायाय सर्वस्तोमोतिरात्रवत्तमहद्भवति दैवत्याप्ये सर्वस्य जित्ये सर्वमेव देनाप्नोति सर्वं जयते समानं भवति शताय पुरुषस्य सेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते स्वस्ति मंत्रार्थः स्वस्या सबला भवन्ति भवन्तो महान्तोन गृह्णन्तो वेदार्थं परिपूर्णायुष्याभिवृद्धिरस्ते भवन्तो महान्तोन गृह्णन्तो श्री सदाशिवेश्वर स्वामी प्रसादेन यजमानस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु सत्याः सन्तो यजमानस्य कामाः रोजनो रोजमानः शोभनः शोभमानः कल्याणः ప్లేట్ అంతే అక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కళ్యాణానికి హాజరైన వారందరికీ ఆ సదాశివేశ్వరుడు ఆశీర్వాదాలు. అదేవిధంగా రేపు ఈరోజు కళ్యాణం అయింది కాబట్టి రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది.